హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే యమున పద్మాక్షితో ఇలా అంటూ ఉంటుంది. ఆ పెళ్లి కార్డ్స్లో నా పేరు లేకపోయినా పర్వాలేదు, పెళ్ళి మంచిగా జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని అంటూ పద్మాక్షితో యమున బాధగా చెప్తుంది. అప్పుడు పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న వసుధ ఇలా అంటుంది, అక్క నువ్వు అసలు పెళ్ళి జరుగుతుంది అనుకుంటున్నావా అని వసుధ అంటే, ఏం మాట్లాడుతున్నావు వసుధ అని అంటే, అవును అసలు వదిన అసలు నిశ్చితార్థంలో లేకపోతేనే విహారీ సహస్ర చేతికి వేలికి ఉంగరం కూడా తొడగలేదు. అలాంటిది వాళ్ళ అమ్మ పేరు పెళ్లి కార్డ్స్లో నువ్వు వేయించకపోతే విహారీ పెళ్ళి చేసుకుంటాడు అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మని అలా అవమానిస్తున్నారని చెప్పి పెళ్ళి కాదు కదా, మీ మొహం కూడా చూడడు, సహస్ర జీవితాంతం ఏడవాలి అని నువ్వు అనుకుంటే ఆ పెళ్లి కార్డ్స్లో పేరు వేయించకు. అలాగే నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, కానీ విహారీ వాళ్ళ అమ్మ పేరు మాత్రం కార్డ్స్లో లేకపోతే పెళ్ళి చచ్చినా చేసుకోడు అనేసి, వదిన రా మనం వెళ్ళిపోదాం అనేసి వసుధ యమునని తీసుకొని వెళ్ళిపోతుంది. పద్మాక్షి సీరియస్గా చా అని తిట్టుకుంటూ అక్కడే నిలబడి సీరియస్గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో విహారీ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. లక్ష్మి పార్టీలో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ సహస్ర ఫ్రెండ్స్ అంతా అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే ఒక బ్రాండ్ పేరు చెప్పి కావాలి నాకు అని తెచ్చిస్తావా అని లక్ష్మిని అడిగితే, ఒక అబ్బాయి అడగటంతో సరే అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి పేరు చెప్పగానే అతను అంటాడు, లేదు ఆ బ్రాండ్ ఇక్కడ లేదు, లోపల ఫ్రిడ్జ్లో ఉండుంటుంది, వెళ్ళి తెచ్చిస్తారా అని అంటూ అతను అనేసరికి లక్ష్మి సరే అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో ఆ మందు తీసుకొద్దామని వెళ్తూ ఉంటే పక్కనే ఫ్రెండ్ ఉంటుంది కదా, సహస్ర ఫ్రెండ్, ఆ అమ్మాయి ఇలా సీరియస్గా చూస్తూ ఇంకా అక్కడికి కావాలని లక్ష్మిని గొడవ చేయాలని అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడే లక్ష్మి అలా వెళ్తూ ఉంటే లోపలికి వచ్చేసి ఇంకా అడ్డుగా వచ్చి ఇలా అంటుంది ఆ అమ్మాయి, ఏయ్ నీ దగ్గర అగ్గిపెట్టుందా అని అడిగితే లక్ష్మి లేదండి అనేసి ఇలా వెళ్ళిపోతే చెయ్యి అడ్డు పెట్టి, ఏంటే వెళ్ళిపోతున్నావు, నేను అడుగుతుంటే నించని సమాధానం చెప్పాలి కదా అంటే, లేదని చెప్పాను కదమ్మా అనేసి చెప్తూ వెళ్ళిపోతే లైటర్ ఉందా అని అడిగితే, లైటర్ కూడా నా దగ్గర లేదు, అగ్గిపెట్టే లైటర్ ఏది లేదు నా దగ్గర అని లక్ష్మి మళ్ళీ వెళ్ళిపోతే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి వెళ్ళిపోతున్నావేంటే నువ్వు, నేను అడుగుతుంటే సమాధానం చెప్పి ఉండాలి కదా అని సీరియస్గా అంటే, చెప్పాను కదమ్మా నా దగ్గర లేదని అని వెళ్ళిపోయి ఇంకా మందు తీసుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అంతలో ఒక ఆ సహస్ర ఫ్రెండ్కి ఇంకా వేరే అబ్బాయి వచ్చేసి, ఏంటి లైటర్ కావాలా అంటే, అవును అని చెప్పగానే సరే అని లైటర్ వెలిగించి సిగరెట్కి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. అప్పుడే తను అక్కడే నుంచొని సిగరెట్ తాగుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి అలా వెళ్తూ ఉంటే లక్ష్మి అలా వెళ్ళబోయి మళ్ళీ ఆగిపోతుంది. అక్కడ గోడకి చూస్తే దేవుడి ఫోటోలు ఉంటాయి. ఆగిపోయి ఆ అమ్మాయి అక్కడే సిగరెట్ తాగుతూ ఉంటే ఇలా అంటూ ఉంటుంది, మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్తానండి అని లక్ష్మి అంటే, చెప్పు ఏంటో అని సీరియస్గా అంటుంది. అయితే ఇక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ తాగటం మంచిది కాదండి, కొంచెం మీరు పక్కకి వెళ్ళి తాగండి అని లక్ష్మి చెప్తుంది. అప్పుడే ఆ అమ్మాయి అంటుంది, ఏంటే నువ్వు నన్ను ఇక్కడ తాగకూడదు అని చెప్తావా, నీకు అసలు బుద్ధుందా, నాకే చెప్తావా నువ్వు అని అంటే, అది కాదు మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ చూశారు కదా దేవుళ్ళు ఉన్నారు, ఇక్కడ తాగటం మంచిది కాదు, అందుకే మీ మంచి కోసమే చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళండి ప్లీజ్ అని అంటూ లక్ష్మి అడుగుతుంది. అలా అడిగితే, నీకెంత ధైర్యమే, నాకు తాగొద్దు అని చెప్తావా, దేవుళ్ళు ఉంటే ఏంటి నాకెవరుంటే ఏంటి, నేను ఇలాగే తాగుతాను అని సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే లక్ష్మి అలా చూసి, మీరు ఇక్కడ తాగటానికి నేను ఒప్పుకోనండి, ప్లీజ్ మీరు వెళ్ళండి అంటే, నువ్వెవరే నాకు వెళ్ళమని చెప్పటానికి అని అంటూ, చూడు నన్ను ఇంత ఇబ్బంది పెడతావా, ఈ సిగరెట్ నీ చేతే తాగిస్తాను చూడు అని ఆ అమ్మాయి లక్ష్మికి ఇలా తాగించడానికి జుట్టు పట్టుకొని ఇలా సిగరెట్ నోట్లో పెట్టబోతూ ఉంటే లక్ష్మి వదిలించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే ఆ అమ్మాయి గట్టిగా పట్టుకోవడంతో వదిలించుకొని లక్ష్మి లాగి చెంప మీద కొడుతుంది. చూడు సంస్కారం ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయటం కాదు, నేను పల్లెటూరు దాన్ని కదా, పల్లెటూరి మొద్దు అన్నా సరే భరిస్తున్నానని చెప్పి ఏది పడితే అది చూస్తూ ఊరుకోను, నా వరకు వచ్చి నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేస్తే పల్లెటూరు దాన్ని కదా వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను, ఇంకా గట్టిగా ఇస్తాను నీకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోగానే అక్కడ సీరియస్గా చూస్తూ సహస్ర ఫ్రెండ్ ఇలా అనుకుంటుంది, నన్ను కొడతావా నీ సంగతి చెప్తాను అని అనుకుని బయటికి వస్తుంది. లక్ష్మి వచ్చి అక్కడ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడేమో సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
లక్ష్మి అక్కడ అవి అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళ సహస్ర ఫ్రెండ్ ఇలా అనుకుంటూ ఉంటుంది, నా కాలి కోటి కూడా సరిపోని నువ్వు నా చెంప పగల కొడతావా, నీ సంగతి చెప్తానే, ఇప్పుడే నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఇంక వెంటనే కాలు అడ్డు పెట్టి లక్ష్మి కింద పడేలా చేస్తుంది. కాలు అడ్డు పెట్టగానే లక్ష్మి కింద పడబోతుంది. వెంటనే విహారీ అలాగే వస్తూ ఉంటాడు కాబట్టి ఒక్కసారిగా లక్ష్మిని ఇలా పట్టుకుంటాడు. లక్ష్మిని అలా పట్టుకునేసరికి అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కాసేపు వాళ్ళిద్దరూ అలా ఉండేసరికి సహస్ర ఫ్రెండ్ ఫొటోస్ తీస్తుంది. ఫొటోస్ తీసి సైలెంట్గా నించుంటుంది. విహారీ అలా చూస్తూ ఇంకా ఇద్దరు లేచి ఇలా లక్ష్మి సారీ విహారీ గారు అంటే, చూసుకోవాలి కదా లక్ష్మి, కొంచెం అయి ఉంటే కింద పడేదానివి, ఇంతమంది జనాలు ఉన్నప్పుడు చూసుకొని నడవాలి అని అంటూ విహారీ చెప్తే, విహారీ గారు నా కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది, అందుకే పడ్డాను అని అనుకుంటూ ఇక వెంటనే ఆ అమ్మాయి వైపు చూస్తూ లక్ష్మి ఇలా అనుకుంటుంది, కావాలని ఈ అమ్మాయి చేసి ఉంటుంది, ఈ అమ్మాయి పేరు విహారీ గారికి చెప్పాలా అనుకుని, వద్దులే ఇంత చిన్నదానికి ఆ అమ్మాయిని తిట్టించడం ఎందుకు అనుకుని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారీ వెళ్ళగానే సహస్ర అని పిలవగానే, సహస్ర హాయ్ బావా వచ్చావా, నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని అంటే, నా కోసం ఎదురు చూడటం ఎందుకు సహస్ర, నేను ఆల్రెడీ ఎంజాయ్ చేయమని చెప్పాను కదా అని విహారీ అంటే, లేదు బావా నువ్వు లేకుండా ఎంజాయ్ ఎలా చేయను నేను అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే విహారీ సహస్ర ఫ్రెండ్స్ అందరూ విహారీ రాగానే దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు, ఇక పార్టీలో ఎంజాయ్ చేయాలి అంటే మీరిద్దరూ కలిసి డాన్స్ చేయాలి అని అంటారు. మేము డాన్సా, వద్దు నేను చేయను అని విహారీ అంటే, అప్పుడు సహస్ర కూడా వద్దు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కుదరదు, ఇద్దరు కలిసి డాన్స్ చేయాలి అని అంటూ అరుస్తూ ఉంటారు. అప్పుడు సహస్ర సరేనా బావా అని అంటే విహారీ ఏమీ మాట్లాడు. ఇక విహారీని పట్టుకొని సహస్ర డాన్స్ వేస్తూ ఉంటుంది. విహారీ బాధగా డల్గా ఉంటే లక్ష్మి కూడా విహారీతో సహస్ర డాన్స్ వేస్తూ ఉంటే లక్ష్మి కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అలా సహస్ర డాన్స్ వేయటం అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఫొటోస్ అన్నీ ఎలా వచ్చాయో చూపించాలని చెప్పి ఆ ఫోటోషూట్కి సంబంధించినవి అన్ని ఫొటోస్ కూడా అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. ఇక ఆ ఫొటోస్ని చూపిస్తూ సహస్ర బావా ఆ ఫోటో బాగుంది కదా, ఈ ఫోటో బాగుంది కదా బావా అని అంటూ సహస్ర చెప్తూ ఉంటే ఇక అప్పుడే విహారీ చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడ పక్కనే ఉన్న ఆ అమ్మాయి సహస్ర ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఇక్కడ విహారీ వాళ్ళ ఫొటోస్ ప్లే అవుతూ ఉంటే నిశ్చితార్థం ఫోటోలు అవన్నీ ప్లే అవుతూ ఉంటే తను కావాలని ఇక్కడ విహారీ లక్ష్మి కింద పడిపోతుంటే పట్టుకున్న ఫోటోని అక్కడ ప్లే అయ్యేలా చేస్తుంది. ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. సహస్ర టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు విహారీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి పక్కనే ఉంటుంది. లక్ష్మి చాలా భయంగా చూస్తూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటే ఈ ఫోటో ఏంటి, ఈ ఫోటో ఎలా వచ్చింది అని సహస్ర అంటుంది. అలా అనేసి ఇంకా అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ఫోన్లు తీసుకొని ఎవరి ఫోన్లో ఉంది ఫోటో, ఎవరి దగ్గర ఉంది అనేసి సహస్ర వెళ్ళి అందరి దగ్గర ఫోన్లు చెక్ చేస్తూ ఉంటుంది. ఇక సహస్ర పక్కనే ఉన్న అమ్మాయిది కాకుండా వేరే వాళ్ళందరిది చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పక్కనే ఉన్న సహస్ర ఇంకో ఫ్రెండ్ చెప్తుంది, స్మిత దగ్గర ఉంది ఆ ఫోన్లో ఫోటో అని చెప్పగానే సహస్ర వెళ్ళిపోయి ఆ అమ్మాయి దగ్గర నుంచి లాక్కొని ఫోటో తీసుకొని విహారీ దగ్గరికి వస్తుంది. బావా ఇది ఎక్కడిది ఫోటో, ఈ ఫోటో ఏంటి బావా అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే ఏ స్మిత రాయిలా రా నువ్వు అని అంటూ దగ్గరికి పిలిస్తే ఆ అమ్మాయి వచ్చి పక్కన సైలెంట్గా నిలబడి ఉంటుంది. చెప్పవే ఈ ఫోటో ఎక్కడిది, నీ ఫోన్లో ఎవరు తీశారు, ఎప్పుడు తీసావు అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే, ఏంటి సహస్ర అలా అడుగుతున్నావు, లాగి పెట్టి దీన్ని కొట్టకుండా అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే బావా తను నా ఫ్రెండ్, తనని ఇలా కొడతావు నువ్వు అంటే, తను చేసిన ఈ పిచ్చి పనికి తనని కొట్టడం కాదు చంపేసిన తక్కువే అని విహారీ అంటాడు కోపంగా. చెప్పవే ఏంటో చెప్పవే, తొందరగా చెప్పు ఈ ఫోటో ఎక్కడిది అని అంటూ అరుస్తూ ఉంటుంది సహస్ర. అలా అడిగితే ఏంటి సహస్ర నీ ఫ్రెండ్స్లో ఇంత నీచమైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారా, ఇలా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా, అసలు బొద్దుందా దీనికి, ఇలాంటి ఫోటో తీస్తుందా అని విహారీ అరుస్తూ ఉంటాడు. అప్పుడే సహస్ర అంటుంది, నువ్వు ఉండు బావా అని అంటూ చెప్పవే చెప్పు అని అంటూ సహస్ర అడుగుతుంది. దీన్ని చెప్పడం కాదు దీన్ని చంపాలి అని విహారీ పైకి వెళ్తూ ఉంటాడు. బావా ఆగు బావా ఒక నిమిషం అని అంటూ సహస్ర అంటుంది. ఏంటి సహస్ర ఆగేది, చూసావా ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నావా, నా ఫ్రెండ్ అని నీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావు
అక్కడ లక్ష్మి పరువు కూడా పోతుంది. ఆ విషయం గమనించావా నువ్వు అని అంటూ అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, సహస్ర నీకు పెళ్లి చేసుకుంటుంది మీ బావ నిన్ను చేసుకుంటాడా ఆ అమ్మాయిని చేసుకుంటున్నాడా అని అడుగుతూ ఉంటారు కదా. అవన్నీ మాటలు విని విహారీ చాలా కోపంగా తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సహస్ర గట్టిగా అరుస్తుంది, చెప్తావా చెప్పవా అంటే విహారీ వెళ్ళి దీన్ని ఇలా అడిగితే చెప్పదు చంపితే చెప్తుంది అని ఒక్కటి కొడతానని చెప్పి చెయ్యెత్తేసరికి చెప్తా అని ఆ అమ్మాయి ఇలా అంటుంది. అది ఈ అమ్మాయికి నాకు ఇంతకుముందు చిన్న గొడవ అయింది. ఆ అమ్మాయిని ఎలాగైనా నేను అవమానించాలి అనుకున్నాను. అందుకనే తను దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇలా ఫొటోస్ తీశాను కింద పడైపోయి అని అంటూ చెప్పేస్తుంది. ఆ మాట విని విహారీ ఇచ్చి నీ ఫ్రెండ్స్ చూసావా సహస్ర ఎలా ఉందో, అసలు ఇది ఆడదని ఆలోచనలు ఉన్నాయా, ఇంకొక ఆడదాని పరువు తీయాలి అని చూస్తుందా అని అంటూ తిడుతూ ఉంటాడు. అంటే బావా వదిలే బావా అని అంటూ ఏ స్మిత సారీ చెప్పు లక్ష్మికి సారీ చెప్పు అని అంటూ తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే సారీ లక్ష్మి అని అంటూ చెప్తుంది ఆ అమ్మాయి. సారీ చెప్పగానే ఇంకా అప్పుడే అమ్మ నాకు సారీ ఎందుకమ్మా అని లక్ష్మి చెప్పబోతూ ఉంటే సహస్ర నీకు సారీ చెప్పింది కదా నువ్వు నోరు మూసుకొని ఉండు అని లక్ష్మిని బెదిరిస్తుంది. ఇంకా అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు విహారీ చాలా సీరియస్గా తన పరువు గురించి ఆలోచించకుండా నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తావా చీ అని చెప్పి విహారీ తిడుతూ ఉంటే ఇక లక్ష్మి అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అంతలో సహస్ర వాళ్ళ ఫ్రెండ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. విహారీ చాలా సీరియస్గా ఉంటాడు. ఇక ఆ తర్వాత అంబిక బయటికి వెళ్ళిపోయి రౌడీలతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాడిని మేము వేసేస్తాం అది అని చెప్తూ ఉంటే వాడు మామూలు మనిషి కాదు, ఏదో వాడి పేరు కూడా బయటికి తెలియలేదు అనుకుంటున్నారా, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ వాడు, మంచి పేరున్నోడు, అంత ఈజీగా మీరు వదిలిపెట్టారు అంటే సగం పని చేసి వదిలిపెట్టారు అంటే మనం ఇరుక్కుపోతాం, చూస్ చేయాలి అని అంబిక విహారీ మీదకి ఇలా రౌడీలని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.